నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని ఇచ్చిన కంప్లైంట్ గాజువాక పోలీస్ స్టేషన్లో స్వీకరించి రసీదు ఇచ్చారు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్. పోలీసులను గొడ్డలు ఊడదీసి కొడతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలి అని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోంది. సత్యసాయి జిల్లా రాప్తాడులో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలూడు తీసుకొడతానంటూ వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజలలో పోలీసుల పట్ల చులకన భావం ఏర్పడుతుంది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలి అని తెలుగు శక్తి గాజువాక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ స్వీకరించి రసీదు ఇచ్చారు. ఈ ప్రకటనలో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి అరాచకాల్ని ఉపేక్షించకూడదని హోంమంత్రి మంగళపూడి అనిత వెంటనే స్పందించాలి అని ఈ విషయంపైన బీవీ రామ్ కోరారు. ఏదైతే నిన్న గాజువాక పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశామో, మేము ఇచ్చిన కంప్లైంట్ స్వీకరించి పోలీస్ స్టేషన్లో రసీదు ఇచ్చారు. రసీదు నెంబర్ 4172/2025. మేము ఒకటే కోరుతున్నాం, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని. ఎందుకంటే ఇలా ఉపేక్షిస్తే రేపు సభ్య సమాజానికి ఒక తప్పుడు సాంకేతికత ఇచ్చిన వాళ్ళు అవుతాము. అందువల్ల మరి దీనిపైన అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, హోంమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం చూసాం, తణుకు వెస్ట్ గోదావరిలో కారుమూరి అడ్డంగా నిలుగుతారంటున్నారు. అంటే ఎటు వెళ్ళిపోతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో బీహార్లా చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే ఇలాంటి విద్రోహ శక్తుల్ని అరెస్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మనం చేస్తాను. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది.